నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ప్రణాళిక ప్రకారం క్రైస్తవుల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు. కాకినాడ అర్బన్ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ. ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్ను జయప్రదం చేయండి. దేశ సంపదను కార్పొరేటర్ల పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్న వామపక్షాలు, ప్రజా సంఘాలు. సంక్షేమ పథకాల రద్దును నిరసిస్తూ పిఠాపురంలో మాల మహానాడు నిరసన దీక్ష. తక్షణమే రద్దు చేసిన బహుజన సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా కావడం మన అందరి అదృష్టమని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ బి జాన్ వెస్లీ అన్నారు. కాకినాడ అర్బన్ అండ్ సబర్బన్ ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో క్రైస్ట్ కోవెనెంట్ చర్చ్ ఆవరణంలో బిషప్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రైస్తవుల బాధలు తెలిసిన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వాలు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని, అయితే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరణ చేసి చైర్మన్, డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం క్రైస్తవుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని, రానున్న రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా క్రైస్తవులు నిలవాలని జాన్ వెస్లీ కోరారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2.8% క్రైస్తవులు ఉన్నారని, కానీ చర్చిలకు వెళ్లేవారు 18% ఉన్నారని సర్వీస్ కమిషన్ మెంబర్ సోనీవుడ్ వివరించారు. అనంతరం మెక్లరిన్ హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, క్రైస్ట్ కోవెనెంట్ చర్చ్ డైరెక్టర్ బిషప్ డాక్టర్ సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె జార్జిబాబు, ట్రెజరర్ కె ఎలిజబెత్, సంఘ కాపరులు, దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు. నిజంగానే అవకాశం దొరికితే వాయిస్ చేస్తామని ముందుగానే చెప్పారు. అసలు దేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉండుంటారని మీ ఉద్దేశం అని అడిగాడు నన్ను ఆయన. అడిగినప్పుడు అది ఇంచుమించి ఈయన చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ లాగానే అఫీషియల్గా <4%. యావరేజ్ తీసుకున్న ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జాన్ వెస్లీ గారు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 20% ఆఫ్ క్రిస్టియన్స్. సుధాకర్ గారు పుట్టినరోజును కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడానికి మనందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి తమ కోరికలను వివరించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు, రాజ్యసభ సభ్యులు, మా గురువుగారు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనందరం క్రిస్టియన్స్ అంటే మైనార్టీలు, అంటే చట్టమే మనల్ని మైనార్టీలుగా గుర్తించింది. మన కార్పొరేషన్ కూడా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. కానీ మనం ఎక్కడ జీవిస్తున్నాం? మెజారిటీల మధ్యలో జీవిస్తున్నాం. కానీ మన హక్కులను మనం ఏం కోరుతున్నాం? మెజారిటీని దాటే విధంగా మనం కోరుతున్నాం. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అయితే అది నిజమే. మరి చట్టంలో ఎందుకు ఈ గ్యాప్ పెట్టారు? వీరు మైనార్టీలు, వీరు మెజార్టీలు అని. అందరూ సమానమే కదా. మైనార్టీ అనే వ్యక్తులు ఎప్పుడు కూడా మెజార్టీలకు వెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ మెజార్టీలో ఉన్న వ్యక్తులు కూడా మేము మెజార్టీలోనే ఉండాలి, మైనార్టీలు మా స్థానాన్ని ఆక్రమించకూడదని వారు ప్రయత్నిస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక సంఘర్షణ. ఈ సంఘర్షణలో అంతిమంగా దేవుడే విజయం సాధిస్తాడు. దేవుడే విజయం సాధించాలంటే, ఒక చట్టం మీద, ఒక రాజ్యాంగం మీద, ఒక ధర్మం న్యాయం గెలవాలంటే
దానికి ప్రార్థన ఒకటే మార్గం. క్రైస్తవులు అనేవాళ్ళు మనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మొరపెట్టుకోవాల్సింది దేవునితోనే. కాకినాడ సర్పవరం నుండి బానుగుడి మెయిన్ రోడ్ లో ఓవర్ హెడ్ కేబుల్ ఏర్పాటును అనుమతించబోమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుండి సుమారు 120 కోట్ల రూపాయలకు పైగా నిధులను వెచ్చించి సర్పవరం బానుగుడి రోడ్లను నిర్మించామని అన్నారు. అయితే ఈ రోడ్లో ఓవర్ హెడ్ కేబుళ్లను తొలగించి నిర్దేశించిన లోతులో భూగర్భం ద్వారా వీటిని పంపాల్సిందిగా ఆదేశించారు. స్మార్ట్ రోడ్లన్నీ క్లోజ్ సర్క్యూట్ కెమెరా, వైఫై వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయని, అస్తవ్యస్తంగా స్తంభాలను, కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు దెబ్బతినే అవకాశం ఉన్నందున సంబంధిత యజమానులు సహకరించాలని కోరారు. నమస్కారం. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున మనం స్మార్ట్ రోడ్స్ మనం ఇంప్లిమెంట్ చేసాము. దాదాపు ఒక 120 కోటి 150 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టుకొని మనం స్మార్ట్ రోడ్స్ మనం వేస్తున్నాము. దీంట్లో ఈ స్మార్ట్ రోడ్స్లో ఒక అడ్వాంటేజ్ అంటే పైన ఓవర్ హెడ్ ఒక కేబుల్ కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు. అన్నీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ వైర్స్ కానీ, మన ఓన్ గవర్నమెంట్ నుంచి కేబుల్స్ కానీ, ఈ అన్ని ఇతర యూటిలిటీ స్పేస్ కూడా అన్నీ మనం అండర్ గ్రౌండ్ మనం పెట్టాము. దీంతోపాటు ఇది సీసీటీవీలో కెమెరాస్, వైఫై కెమెరాస్, దీనికి సంబంధించిన కనెక్షన్ కూడా అన్ని అండర్ గ్రౌండ్ మనం చేసాము. ఈ రోడ్లో ఉన్న పోల్స్ కూడా స్మార్ట్ పోల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా ఈ సాయంత్రం వాళ్ళు ఆన్ అవుతాయి, మళ్ళీ ఇన్ ద మార్నింగ్ దే గెట్ స్విచ్డ్ ఆఫ్ స్మార్ట్గా. సో అన్నీ ఇది స్మార్ట్గా మనం రోడ్ తయారు చేసిన తర్వాత గత ఒక 1 year నుంచి మళ్ళీ ఇది ఓవర్ హెడ్ కేబుల్స్ కొన్ని చోట్ల పోల్స్ కూడా అంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి, బిఎస్ఎన్ఎల్ నుంచి కానీ, తర్వాత వేరే కంపెనీ నుంచి కానీ, జియో లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు. దయచేసి అలా చేయకండి. మనం ఆల్రెడీ అందరికీ నోటీసెస్ కూడా మనం ఇచ్చాము. ఆల్ ద కనెక్షన్ ప్రొవైడర్స్, కేబుల్స్ కానీ, తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, బిఎస్ఎన్ఎల్, జియో వాళ్ళు కానీ ఆ డక్ట్సే వాడాలి. మీరు సొంతంగా కూడా మీరు చేయాలి అంటే మీరు కూడా చేయవచ్చు, మీరు పర్మిషన్ తీసుకొని మీరు చేయవచ్చు. బట్ కానీ ఓవర్ హెడ్ కేబుల్స్ కానీ, పోల్స్ కానీ ఈ స్మార్ట్ రోడ్లో ఎక్కడానికి పెట్టడానికి లేదు. ఒకవేళ పెడితే అది విదిన్ 7 days మనం రిమూవ్ చేస్తాను. అది అందరికీ నేను రిక్వెస్ట్ చెప్తున్నాను మీడియా ద్వారా. దేశ సంపదను కార్పొరేట్ల పరం చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. కాకినాడ మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుండి సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్, బస్ స్టాప్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిపిఎం జిల్లా నాయకులు మోర్త రాజశేఖర్, దువ్వా శేషబాబ్జీలు మాట్లాడుతూ దేశభక్తి గురించి ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారదత్తం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, బొగ్గు, బ్యాంకింగ్, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు సంవత్సరాల తరబడి లీజుకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తారని ఆరోపించారు. ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, కేంద్ర విద్యుత్ సవరణ చట్టం, 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారని, ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెట్టి నిర్బంధం ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల పోరాటం బీజేపీ పాలనకు చర్మగీతం పాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, సిహెచ్ రామణి, సిహెచ్ రాజ్ కుమార్, కె వీరబాబు, సిహెచ్ అజయ్, బేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, నాగభక్తుల సూర్యనారాయణ, జ్యోతిలతో పాటు సిహెచ్ విజయ్ కుమార్, సూరిబాబు, మణికంఠ, దినేష్, దుర్గాప్రసాద్, మంగతాయారు, అనిత, వెంకన్న, శాస్త్రి, చరణ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ నెల 10వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు రాజకీయ ప్రచారం చేస్తున్నాం. ప్రజలన్నింటినీ వెనకొడుతూ ధరలన్నీ కూడా ఆకాశంలోకి తీసుకెళ్తుంది. మరో పక్కన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులన్నింటినీ కూడా రాజుగా కార్పొరేట్లకి అట్టపెడుతూ ఉన్నారు. శ్రీహరికోట, విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా విదేశీయులకు అట్టపెడుతున్నారు. ఇది దేశం మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా పోరాడాలి. 27వ తారీఖున బంద్ జరగబోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈ రాజకీయ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్తూ సెలవు తీసుకుంటాం. కార్పొరేషన్లు అన్నింటినీ కూడా ఈరోజు మానిటైజేషన్ పేరు మీద రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీలు
అన్నిటినీ కూడా తెగ నమ్మి అదానికి అంబానీకి ఈ దేశాన్ని తాకట్టు పెడుతున్న విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అందుకనే బీజేపీ చెప్తా ఉంది, బీజేపీ చెప్పేటటువంటి దేశభక్తి ఈ దేశాన్ని అమ్మడమా, ఈ దేశ ప్రజానీకాన్ని సాకడమా అని చెప్పి ప్రజానీకం ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరోపక్క ఇటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజానీకాన్ని చేల్చడం కోసం మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి అనేక విచ్ఛిన్న చర్యలకి బీజేపీ పాల్పడుతూ ఉంది. ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచుతానని చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈ దేశాన్ని మొక్కలు కావడం కోసం చేసేటువంటి అనేక చర్యలు తీసుకొస్తా ఉంది. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, విద్య, రైతు, కార్మిక, కర్షక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న నిర్వహించనున్న బంద్ లో అన్ని వర్గాల వారు పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి రాజా పిలుపునిచ్చారు. కాకినాడ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో విద్యార్థి యోజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బంద్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విదేశాలకు కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తోందని ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని దుయ్యబట్టారు. దేశ రాజధానిలో వేల మంది రైతులు 300 రోజుల నుండి బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే దేశ ప్రధాని కనీసం రైతులతో మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తుంటే ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఎక్కడ అమలవుతాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బి శివరాజ్, మణికంఠ సాయి, పవన్ కళ్యాణ్, దినేష్, సూర్య, ఆకాంక్ష, జేఏసీ నాయకులు బాలు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. నశించాలి బీజేపీ మొండి వైఖరి, రద్దు చేయాలి నల్ల చట్టాలను, రద్దు చేయాలి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన సుమారు 27 సంక్షేమ పథకాలను రద్దు చేయాలని నిరసిస్తూ పివి రావు మాలమహానాడు ఆధ్వర్యంలో పీఠాపురం రథాలపేటలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అశోక్ కుమార్ దీక్షను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి దళితులను నవరత్నాల పేరుతో నిండా ముంచారని, అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకుని రద్దు చేసిన బహుజన సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బత్తిన శామ్యూల్, కొంగు నూకరాజు, పిట్టా లక్ష్మణస్వామి, వేలంక వెంకటేశు, మతా అబ్బులు, బీరా శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఒక మహత్తర ఉద్యమానికి పివిరావు మాలమహానాడు ఈరోజు అంకురార్పణ చేసింది. ఎంతో కాలంగా ఉద్యమం మొదలు పెట్టాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడైనా కనువిప్పు కలుగుతుందేమో అని ఇప్పటి వరకు వేచి చూసాం. కానీ నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని లేపడం అంత ఈజీ కాదని మేమే కార్యరూపం దాల్చడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా సంక్షేమ పథకాల పేరుతో మాకు ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అనేక స్కీములను, ప్రమాణం 27 స్కీములను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడమో దాన్ని కొనసాగించకపోవడం జరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక యుద్ధ భూమి. ఏ కార్యక్రమాలైనా ఇక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడి నుంచే మేము అంకురార్పణ చేయడం జరిగింది. ఇది యావత్ రాష్ట్రానికి స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని ప్రతి దళిత వాళ్ళలో కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన నవరత్నాలు 9 అంటే ఇవన్నీ కూడా 27 పథకాలు కూడా చాలా అమూల్యమైన పథకాలు. ఇవి నవరత్నాల కంటే ఎక్కువ. ఈ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భవిష్యత్తులో చక్కటి మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుంది. చెల్లిస్తారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జల్లూరి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
కాకినాడలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ముందు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీ మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకువచ్చిందని, ఆ కోడ్లను వ్యతిరేకిస్తూ జాతీయ కమిటీ పిలుపు మేరకు దేశంలో అన్ని లేబర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణను ఆపాలని, 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అమలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని, ధరల భారాన్ని మోపుతూ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తుందని ఆరోపించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నిమ్మగడ్డ బులిరాణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం భైరవస్వామి, మాగపు రాజు, బొబ్బిలి రాజేష్, సతీష్, వీరబాబు, సుబ్రహ్మణ్యం, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లను, కార్మికుల హక్కులు హరించే లేబర్ కోడ్లను అమలు చేయాలి. కార్మిక చట్టాలు, పోరాడు సాధించుకున్న కార్మిక చట్టాలు, కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లను, భద్రతను దెబ్బతీసే లేబర్ కోడ్లను, కార్మికుల సమ్మె హక్కులు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు హరించే విధంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా గత సంవత్సరం కరోనా కష్టకాలంలో పార్లమెంట్లో ఆమోదించింది. ఇదే రోజు ఈ కోడ్లు తీసుకొచ్చింది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులకి ఉద్యోగ భద్రత పోతుంది, కార్మికులకి వేతనం అడిగే హక్కు పోతుంది, సమ్మె చేసే హక్కు పోతుంది, సంఘం పెట్టుకునే హక్కు పోతుంది, పనిభారం పెరుగుతుంది, పని గంటలు పెరుగుతుంది. కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసే పెట్టుబడిదారులకి ఉడుకుని చేసే విధంగా మోడీ ఒక దుర్మార్గమైన ఈ కోడ్లు తీసుకొచ్చాడు. ఈ కోడ్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపసంహరించకపోతే మోడీ ప్రభుత్వానికి శరమగీతం పాడతామని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మికుల శబ్దం పూనుతా ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న చట్టాలు అమలు చేయకపోగా ఉన్న చట్టాలను రద్దు చేసి కోడ్లు తీసుకొచ్చి కార్మికులు కట్టు బానిసలుగా చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే దేశంలో కరోనా విలయతాండం చేస్తూ ఉంది. ఒకవైపు ప్రైవేటు నినాదం తీసుకుంటా ఉన్నాడు మోడీ ప్రభుత్వం. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తానంటున్నాడు. రైల్వేలు, బ్యాంకింగ్లు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బొగ్గు రంగం, అణు విద్యుత్ రంగం, రోదసీ రంగం, ఓడరేవులు, రోడ్లు, రహదారులు మొత్తం సర్వ రంగాలతో పాటు ఆఖరికి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి మోడీ దుర్మార్గంగా పూనుకున్నాడు. కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా ఈ దేశాన్ని నాశనం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీని గెలిపిస్తే బీజేపీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్తా ఉంది, అప్పులు ఊబిలోకి తీసుకెళ్తా ఉంది, ప్రజల మీద పన్నుల భారం మోపుతా ఉంది, ధరల భారం మోపుతా ఉంది, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతా ఉంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంది, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మోడీకి బుద్ధి చెప్తారు. ఈ విధానాలు మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో విష్ణు దంత కళాశాల 2021 సంవత్సరానికి 23వ స్థానం సాధించిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎంకేవి రాజు తెలిపారు. భీమవరం విష్ణు కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్ రాజు మాట్లాడుతూ నాక్చే గుర్తింపబడిన తమ కళాశాలలో డాక్టర్ బివి రాజు ఆశయాలకు అనుగుణంగా విష్ణురాజు మార్గనిర్దేశకత్వంలో నిష్ణాతులైన ఆచార్యులతో అందరికీ అందుబాటులో నాణ్యమైన దంత వైద్యాన్ని అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ సర్జన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజల సౌకర్యార్థం సేవా దృక్పథంతో కళాశాలలకు అనుబంధంగా 29 అనుబంధ దంత ఆసుపత్రులను రాష్ట్రంలో వివిధ గ్రామాలలో నెలకొల్పి నాణ్యతా ప్రమాణాలతో కూడిన దంత వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందరికీ అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కళాశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టెరిలైజేషన్ ప్రక్రియతో అత్యంత ఆధునిక పరికరాలను ఉపయోగిస్తూ దంత వైద్యాన్ని ప్రతిదినం నిరాటంకంగా అందించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న బీడీఎస్, ఎండీఎస్, పీహెచ్డీ కోర్సులతో పాటుగా డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ కోర్సును కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దంత వైద్యం యందు విదేశీ అవకాశాలను కల్పించే ఉద్దేశ్యంతో బోల్టన్ యూనివర్సిటీ, యూకే, టఫ్ట్స్ యూనివర్సిటీ, యుఎస్ మరియు మిస్సోరీ యూనివర్సిటీ, మిస్సోరీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని, ఈ ఒప్పందం ప్రకారం తన కాలేజీలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు. మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఇండియాలో తయారు అవ్వాలి, ఇప్పుడు కొద్దిగా తయారు చేస్తున్నారు. సో మా ఇంటెన్షన్ ఏంటంటే లో కాస్ట్ మోడల్లో అట్ ద సేమ్ టైం యాక్సెస్ టు డెంటిస్ట్రీ అనేది చేయడం.
సో ఇవన్నీ చేస్తా అట్ ద సేమ్ టైం అకాడమిక్స్లో బాగా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తాను. ఈ కారణాల వల్ల మాకు ఈ ఇయర్ ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టారండి డెంటల్లో. దాంతో మాకు ఈ సెకండ్ ఇయర్లోనే మాకు ఇది వచ్చింది. 20 ఏంటంటే ఈ ర్యాంక్ ఒకటైతే అందరికీ ఇవాళ రోజున విష్ణు డెంటల్ కాలేజ్ అని, అంటే డెంటల్ వింగ్స్లో అంటే డెంటల్ ఫ్రెటర్నిటీలో అందరికీ విష్ణు డెంటల్ కాలేజ్ అని తెలిసింది. దాంతో ఏంటంటే ఎక్కడ ఉంటుంది అంటే యూజువల్గా అందరూ పెద్ద ప్లేస్లో మాట్లాడతారు. అలాంటిది ఇవాళ భీమవరం అనేది ఒక ప్లేస్కి ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. సో మాకు చాలా హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతున్నామంటే ఇది కోఇన్సిడెంటల్గా మా బివి రాజు గారు 100th సెంటినరీ ఇయర్ సెలబ్రేషన్స్లో మాకు వచ్చింది. సంవత్సరాలు అయిందని కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి 21 సంవత్సరంలోకి ఫంక్షనింగ్లోకి వచ్చింది. అలాగే మా బివి రాజు గారి శత జయంతి ఉత్సవాలు 100 years సెలబ్రేషన్స్ విష్ణు ఎడ్యుకేషన్. ఇందులో భాగంగా మాకు గర్వించదగ్గ విషయం ఏంటంటే సెప్టెంబర్ 9వ తారీఖున జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని NIRF ర్యాంక్ ఇస్తుంది సార్. అంటే ఉన్నత విద్యా సంస్థలకి అందించే విద్యా సంస్థలకి ర్యాంకింగ్స్ ఇస్తారు సార్. ఈ ర్యాంకింగ్స్ అన్నది ఇంజనీరింగ్ కేటగిరీ, ఫార్మసీ కేటగిరీ, యూనివర్సిటీ కేటగిరీ, డెంటల్ కేటగిరీ, మెడికల్ కేటగిరీలో ఇస్తారండి ర్యాంకింగ్స్. ఈ సంవత్సరం 2020-21 సంవత్సరానికి జాతీయ స్థాయిలో మన విష్ణు దంత వైద్య కళాశాలకి 23వ ర్యాంక్ వచ్చింది. అంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక కాలేజీ. అలాగే తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రంలో 2 కాలేజీలకు మాత్రం వచ్చింది. అది ఆర్మీ డెంటల్ కాలేజ్ 30వ ర్యాంక్ వచ్చింది, మనకి 23వ ర్యాంక్ వచ్చింది. ఇది మాకు గర్వించదగ్గ విషయం. సొసైటీకే కాదు, భీమవరం పరిసర ప్రాంతాలు మీ అందరి సహకారంతో ఈ ర్యాంక్ సాధించినందుకు చాలా గర్వపడుతున్నాం. సో అది దీంతో పాటు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఉంటాయి. ఇండియా టుడే 20 నుంచి 25 ర్యాంకుల లోపు వాళ్ళు సర్వే చేసి కాలేజీకి ఉత్తమ కాలేజ్ ప్రకటిస్తూ ఉంటారు. ఈ 3 మ్యాగజైన్స్లో కూడా ప్రతి సంవత్సరం 20 నుంచి 25వ ర్యాంక్ సాధిస్తున్నాం. అది రెండవ ఇది. మూడవది ఏంటంటే ఈ ర్యాంకింగ్ సాధించడానికి ముఖ్యమైన కారణాలు మేము ఇక్కడ విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో అత్యుత్తమ ప్రమాణాలతో పేషెంట్ వైద్యం అందిస్తున్నాం. కావున 3 మేము ఇక్కడ మా చైర్మన్ గారి విజన్తో ఇక్కడ మేము వాడే పరికరాలు, ట్రీట్మెంట్కి వాడే పరికరాలు, కొన్ని పరికరాలు ప్రపంచంలో అంటే ఏషియాలో కూడా ఎవరికి లేవండి. సపోజ్ మేము వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏషియాలో మొట్టమొదటిగా విష్ణు డెంటల్ కాలేజ్లో పేషెంట్కి ఫిల్లింగ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ క్లీనింగ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఫిన్లాండ్ నుంచి తీసుకుని ఇక్కడ వాడుతున్నాం. ఫస్ట్ కాలేజ్ ఇన్ ఏషియా. అలాగే మా స్టెరిలైజేషన్ కూడా దేశంలోనే అత్యుత్తమమైన అత్యుత్తమమైన స్టెరిలైజేషన్ ప్రోటోకాల్. ఎందుకంటే మీకు తెలుసు కోవిడ్ వచ్చింది, తొందరగా రోగం ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది. అది ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని అది కూడా ఇండియాలో వీఆర్ వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ టు ఇంప్లిమెంట్. క్రమశిక్షణ, ఐక్యత కలిగిన యువత దేశ సైనిక దళాల్లో చేరే విధంగా ప్రోత్సహించడమే ఎన్సీసీ లక్ష్యమని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ టిఎస్ఎన్ కృష్ణన్ వెల్లడించారు. కల్నల్ ఏకే రిషి ఆధ్వర్యంలో కాకినాడ ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధికారులు, ఎన్సీసీ అధికారులు, వివిధ కళాశాలల ఏఎన్ఓలు, బోధకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్సీసీ క్యాడెట్స్ కు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల భర్తీలో ప్రాధాన్యత ఇస్తున్నాయని, ఎక్కువ మంది యువకులు ఎన్సీసీలో చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ ఏకే రిషి, 3rd గర్ల్ బెటాలియన్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ డి కులశ్రేష్ఠ్, 9 ఎయిర్ ఎస్ఎం జూనియర్ వారెంట్ ఆఫీసర్ జేఎస్ గులియా, 18 ఆంధ్ర బెటాలియన్ ఎన్ఎండి గోవిందరావు, 3rd గర్ల్ బెటాలియన్ ఎస్ఎంఎన్ పాల్ సింగ్, వివిధ ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. गुड मॉर्निंग एवरीवन. सुप्रभात. डीडीजी टेक ओवर करने के बाद ये मेरा दूसरा विजिट है काकीनाडा ग्रुप हेडक्वार्टर्स में. जैसे कि आप सबको पता है, आंध्र प्रदेश तेलंगाना डायरेक्टरेट में टोटल 9 ग्रुप हेडक्वार्टर्स है. उसमें सबसे बड़ा जो ग्रुप हेडक्वार्टर है वो काकीनाडा है, जिसके अंदर 13 यूनिट्स है. और यूनिट्स का भी डिस्ट्रीब्यूशन
कई जगह पर काकीनाडा में है, मछलीपट्टनम, एलुरू, नरसापुर, विजयवाड़ा, कई जगह पर स्प्रेड किया हुआ है। तो हमारा जो हर साल एडमिनिस्ट्रेटिव इंस्पेक्शन होता है उसके लिए यहाँ पर आया हूँ मैं। एंड ये भी बताना चाहूँगा कि जो काम हो रहा है काकीनाडा ग्रुप हेडक्वार्टर के अंदर तो बहुत ही महत्वपूर्ण है, क्योंकि एक तो कैडेट्स का ट्रेनिंग कोरोना के टाइम में अफेक्ट हो गया था, बट उसके बावजूद ऑनलाइन ट्रेनिंग काफ़ी हद तक अच्छे से किया गया है ग्रुप के अंदर। और अभी जैसे कॉलेजेस स्कूल्स रीओपन हो रहे हैं तो धीरे धीरे कैडेट्स भी आना शुरू हो गया। तो वापस हम कैडेट्स के साथ मिलके जो उनका ट्रेनिंग कराने का मेन काम है हमारा एनसीसी में, वो शुरू हो गया है। एंड जो हर साल रिपब्लिक डे कैंप होता है जनवरी में इन दिल्ली, उसके लिए तैयारी अक्टूबर 17 से शुरू हो रहा है। उसमें काकीनाडा ग्रुप हेडक्वार्टर्स के भी कई सारे कैडेट्स आएंगे, सिलेक्शन होगा वहाँ पर। उसके बाद दिसंबर में सब दिल्ली जाएंगे। तो होपफुली जैसे पिछले साल हमें बेस्ट डायरेक्टरेट अवार्ड मिला था, तैयारी पूरी है इस बार भी। होपफुली वी शुड कम फर्स्ट अगेन, तो एफर्ट तो रहेगा पूरा। तो जैसे कल मैं वहाँ पर मछलीपट्टनम गया था, यूनिट का पहला विजिट है, नरसापुर देखा। आज यहाँ काकीनाडा ग्रुप हेडक्वार्टर इंस्पेक्शन करने के बाद वापस हैदराबाद जाने के रास्ते में एलुरू भी जाके वहाँ यूनिट का जो फंक्शनिंग है उसको एक बार चेक करके फिर वापस जाऊँ। तो अभी कुछ देर पहले कैडेट से इंटरेक्ट करने का मौका मिला था बड़े दिनों के बाद। तो हमारा एफर्ट हमेशा ये रहेगा कि कैडेट्स को जितना तक हम इनक्रेज कर सकते हैं आर्म फोर्सेस ज्वाइन करने के लिए वो करते रहेंगे। अदरवाइज जो नहीं कर रहे हैं ज्वाइन, एटलीस्ट मेक देम रिस्पॉन्सिबल गुड सिटीजन्स अपने देश का। दैट इज द मेन एम ऑफ एनसीसी। కరోనా డెంగ్యూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశం హాల్లో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ అధ్యక్షతన డెంగ్యూ, కరోనా పట్ల పీహెచ్సీ వైద్యులు, శానిటేషన్ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, డెంగ్యూ కేసు నమోదు అయితే సమీప పీహెచ్సీ వైద్యులు స్వయంగా బాధితులు నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిసరాలను పరిశీలించాలని అన్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లి ఇక్కడకు వచ్చిన వారు డెంగ్యూ పడితే వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో ఆ ప్రాంతం ఎంపీడీఓలకు సమాచారం ఇవ్వాలని వైద్య అధికారులకు సూచించారు. అనంతరం పీహెచ్సీ వైద్యులకు డెంగ్యూ వ్యాధికి సేకరించే రక్త నమోదు కిట్ను అదనపు కమిషనర్ అందజేశారు. వాళ్ళని గైడ్ చేయండి, వాళ్ళు కూడా ఉండండి. శానిటేషన్ సెక్రటరీ ఖచ్చితంగా కూడా ఉండాలి, స్ప్రే చేయడానికైనా లేదా డిస్లోకేట్ చేయడానికైనా. ఇప్పుడు 5 మెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడ డబుల్ వర్క్ అవుతుంది, వర్క్ డబుల్ అవుతుంది. సో ఇదొకటి మీరు ఇవే అంటే వాళ్ళు ఉన్నారు కదా చూసి. ఓకే సార్. ఓకే సార్. పుట్టినరోజు చాక్లెట్లు అనుకోదా సార్? కాకినాడ సిటీ పరిధిలో ఈ డెంగ్యూ ఫీవర్స్, అదేవిధంగా కోవిడ్ నిబంధనలకు సంబంధించి, అదేవిధంగా అదర్ ఇష్యూస్ కూడా ఈరోజు ఆల్ మెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా మన శానిటరీ ఇన్స్పెక్టర్స్, సూపర్వైజర్స్ సంబంధించి మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కమిషనర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు. సో మెడికల్ ఆఫీసర్స్ సంబంధించి కూడా ఇప్పుడు మనం ఈ డెంగ్యూ ఫీవర్ సంబంధించి ఈ వీక్ లాస్ట్ వీక్ అంటే 12 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ వరకు కూడా ఓన్లీ ఒక కేసు మాత్రమే రావడం జరిగింది. కానీ పెరి అర్బన్లో అంటే చొల్లంగి అంటే ఏరియాల్లో మనకి కొద్ది కేసెస్ వస్తున్నాయి. దాని ఎఫెక్ట్ మన వార్డుల మీద కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ని కూడా, రూరల్ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరిని కూడా పిలవడం జరుగుతుంది. పండూరు అండ్ చొల్లంగికి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్స్ కూడా రావడము, వాళ్ళకి కూడా ఇంటిమేషన్ చేయడము, అక్కడ ఏమైనా కేసు వస్తే మన వాళ్ళు యాక్టివిటీ చేయడము, మనకైనా కేసు వస్తే అక్కడ వాళ్ళు కూడా యాక్టివిటీ చేయడం అనే కార్యక్రమాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎక్కడైతే డెంగ్యూ ఫీవర్స్ వస్తాయో అక్కడ ఇమీడియట్గా కనీసం ఆ చుట్టుపక్కల ఏరియాల్లో సిమ్టమాటిక్, అదేవిధంగా ఫీవర్స్ ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి శాంపిల్ తీసే ప్రాసెస్ కూడా మనం దానికి సంబంధించినటువంటి ఈ బ్లడ్ స్టోర్ చేయడానికి సంబంధించినటువంటి ట్యూబ్స్ కూడా మనం ప్రొక్యూర్ చేసుకుని వాటిని కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము.
ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో కనీసం 5 శాంపిల్స్ ప్రతిరోజు తీయాలి. ఏదైనా కేసు వచ్చినట్లయితే 20 దాకా తీయాలన్నది మనం ఒక టార్గెట్ కింద పెట్టుకుని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడము పబ్లిక్లో. ఎందుకంటే ఈ డెంగ్యూ సంబంధించినటువంటి ఎలిసా ఈజిప్టి అనేటువంటి దోమ మంచినీటిలో పెరుగుతుంది. కాబట్టి ఈ మంచినీరు అంటే వర్షం నీరు కానీ మంచినీరు కానీ ఇళ్ల లోపల మేడల మీద ఇవన్నీ కూడా సన్షేడ్స్ మీద కూడా ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా అవేర్నెస్గా ఉండాలి. ఈ డెంగ్యూ వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, ఒకసారి మరణం కూడా సంబంధించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలని తెలియజేస్తూ దీని మీద మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని రకాలైనటువంటి ప్రివెన్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. యాంటీ స్ప్రే చేయడం కానీ, మస్కిటో కంట్రోల్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా గంబిషా ఫిష్ వదలడం కానీ అన్నీ కూడా యాక్టివిటీస్ చేస్తున్నాము. బట్ ప్రజలు కూడా అవేర్నెస్ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం పూర్తిగా ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రణాళిక ప్రకారం క్రైస్తవుల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు. కాకినాడ అర్బన్ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ. ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్ను జయప్రదం చేయండి. దేశ సంపదను కార్పొరేటర్ల పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్న వామపక్షాలు, ప్రజా సంఘాలు. సంక్షేమ పథకాల రద్దును నిరసిస్తూ పిఠాపురంలో మాల మహానాడు నిరసన దీక్ష. తక్షణమే రద్దు చేసిన బహుజన సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.